నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్కు సంబంధించి సీసీఎస్ దగ్గర ఉన్నాము. సైబర్ క్రైమ్కి సంబంధించి పోలీస్ స్టేషన్ దగ్గర. సో మనతో పాటు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఉన్నాడు. సో ఒక సోషల్ మీడియాలో ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి. ఆ లెటర్లో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ కొంతమందిని బెదిరిస్తున్నాడని, సీఎం పేరు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, కబ్జాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక లెటర్ అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. అది ఫేక్ లెటర్, నా మీద ఆరోపణలు చేస్తున్నట్టు సీసీఎస్కి వచ్చారు. మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో అసలు ఫహీమ్ గారు ఏం జరిగింది, ఆ లెటరు ఎక్కడ పోస్ట్ చేశారు, మీకు మొదటగా ఆ లెటర్ ఎక్కడ కనిపించింది? అంటే నిన్న దాదాపు 4-5 గంటల ప్రాంతంలో నా సన్నిహితులు, నా మిత్రులు ఫోన్ చేసి ఫేస్బుక్లో, ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇది ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, ఇది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోమంటే నేను చూడడం జరిగింది. ఆ లింక్స్ పంపించారు నా ఫ్రెండ్స్, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పంపిస్తే చూశాను. నేను చూశాక ఆ లెటర్ పూర్తిగా చదివాక దానికి లోతట్టుగా నాకు కొన్ని అర్థమైంది. అంటే ఓకే, ఇది నా మీద బదలాం చేయడానికి, రాజకీయ కుట్రగా నన్ను దెబ్బతీయడానికి కోసం ఎవరో దీని మీద పాల్పడ్డారని అనుమానం వచ్చి ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్స్ ఆఫీస్ని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఏసీపీ గారు వాళ్ళు ఉండే కంప్లైంట్ తీసుకొని, సార్ అడిషనల్ సిపి క్రైమ్స్ ఈరోజు వెళ్ళిపోయారు సార్, డీసీపీ మేడం కూడా లేరు, మేము మీకు పొద్దున్నే పిలిపిస్తామన్నారు. ఈరోజు పొద్దున్న ఉదయం వాళ్ళు ఫోన్ చేసి నన్ను 11:30 ప్రాంతంలో రావాలని కోరారు. నేను వచ్చి వాళ్ళకు వివరంగా నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇచ్చానో, నా కంప్లైంట్ పూర్తిగా చదివిన తర్వాత వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ తెలుసుకుంటే ఏంటంటే ఆ అడ్రసెస్ ఏదైతే లెటర్లో మెన్షన్ చేశారో అవి ఫేక్, ఆ అడ్రసెస్ అక్కడ లేవు. అసలు ఆ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఎవరు, అసలు ఆ లెటర్లో ఇక్కడ నేను సైబర్ క్రైమ్స్ వాళ్ళతో మాట్లాడితే అసలు ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేయలేదు, డోర్ నంబర్ కానీ ఎటువంటి సమాచారం అందులో పొందుపరచలేదు. ఇంకొకటి ఏంటంటే ఫోన్ నంబర్ కూడా లేదు వాళ్ళని కమ్యూనికేషన్ చేద్దామంటే. మళ్ళీ ఇంకోటి 10వ తారీఖు 3వ నెల అని ఆ లెటర్లో ఉంది. మళ్ళీ ఏదైనా రిజిస్ట్రేషన్ సొసైటీ యాక్ట్లో చూస్తే మాత్రం ఏదైనా జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఏది ఉన్నా దానికి ట్రెజరర్ అనే వ్యక్తి ఒక్కడే ఉంటారు. ఆ లెటర్లో 2 ఉన్న ట్రెజరర్స్ బైలాక్స్ అగెయిన్స్ట్. సో దీంట్లో పక్కాగా వాళ్ళు నన్ను బదలాం చేయడం కోసం ఫేక్ లెటర్ రిలీజ్ చేసి ఫహీమ్ని బదలాం చేసేంత అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చిందనే కదా నేను ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఆశ్రయించిన. లేకుంటే నాకు ఏమైనా ఉంటే నేను ఈజీ తీసుకుంటుండే. ఇదే ఫస్ట్ టైం రాజకీయాల్లో, నాకు ఇదే ఫస్ట్ టైం. అంటే ఎవరు చేశారు, దీంట్లో ఎందుకు చేశారు అనేది నేను ఈరోజు కనుక్కోవడానికి కోసమే సైబర్ క్రైమ్స్ని నేను రావడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన, ఆ యూఆర్ఎల్స్ ఎవరెవరైతే షేర్ చేశారో వాళ్ళ యూఆర్ఎల్స్ అందులో మెన్షన్ చేసిన. తెలుగు స్క్రైబ్, ఇంకొకటి హాక్ మీడియా అని వాళ్ళు ఇది చేశారు. హాక్ మీడియా అతను ఇప్పుడు చెక్ చేస్తే పోస్ట్ డిలీట్ చేసేసాడు ఆయన. సో దాంట్లో ఇప్పుడు మేము ఏంటంటే లోతుగా యూఆర్ఎల్స్ని ఎగ్జామిన్ చేసి, ఎంక్వైరీ చేసి, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా వాళ్ళు కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్లు చేస్తామని కూడా వాళ్ళ మీద కేసెస్ బుక్ చేస్తాం. ప్రచారం జరుగుతుంది, ఫహీమ్ అంటేనే ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెక్క ఉంటాడు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఏమైనా మీద కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు? నేను రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాదు, నేను ఒక సోల్జర్గా ముఖ్యమంత్రి గారికి పార్టీ తరఫున ఒక సోల్జర్గా నేను పనిచేస్తున్నా. నా పార్టీకి, నా ముఖ్యమంత్రికి ఏదైనా జరుగుతుందంటే బరాబర్గా నేను దాన్ని చేయను, సోల్జర్గానే పనిచేస్తాను. నేను నా కర్తవ్యం ఏముందో అది పూర్తిగా నెరవేరుస్తాను. నేను అది మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తీసుకుంటారా, విమర్శల దారిలో తీసుకుంటారా, ఎట్లనే తీసుకోండి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. నా పార్టీకి, నా పార్టీ అధ్యక్షుడికి, నా ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు, నా ఎంపీలకు, నా మంత్రులకు, నా తోడున్న చైర్మన్లకి ఎక్కడన్నా ఇట్లాంటి జరుగుతున్నాయంటే బరాబర్ నేను ముందుంటా. బరాబర్ ప్రెస్ వాళ్ళు వాళ్ళ నిజంగా అయ్యుండి వాళ్ళు ఉంటే నాకు వాళ్ళ మీద గౌరవం ఉంది, ప్రేమ ఉంది. కానీ వితౌట్ అక్రిడేషన్ ఫేక్ నా కొడుకులు ఉంటే తొడకలు తీయడం కాదు బిడ్డ, పాయింట్లో తొండలు, మా ముఖ్యమంత్రి అంటే పాయింట్లో తొండలు ఇప్పించి కొడతాం మిమ్మల్ని, మీరు ఎవరైనా ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తే కానీ. సో కావున మీరు నిజంగా మగోళ్ళు, ఒక అమ్మ అయ్యకు పుట్టిన వాళ్ళు ఉంటే బహిరంగంగా వచ్చి మీ కమ్యూనికేషన్ ఇచ్చి ఇవ్వండి, దానికి నేను సమాధానం చెప్తా. కానీ నా మీద ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి నన్ను బదలాం చేస్తే మాత్రం నేను లీగల్గా మీ మీద 7 వరకు అయితే 6 వరకు తీసుకోవడానికి యాక్షన్ నేను సిద్ధంగా, లీగల్ యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఏమంటారు? ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కొద్దిగా సమయం కోరుతున్నారు వాళ్ళు, మాకు టైం పడుతుంది, ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడెక్కడి నుంచి అయింది, ఎక్కడి నుంచి సోర్స్ ఇది అనేది తెలుసుకుంటాం, మాకు టైం ఏంటి అన్నారు. నేను కూడా మా అడ్వకేట్ ఇప్పటికే వాళ్ళందరికీ డిఫమేషన్స్ పంపించారు, ఫర్నిష్ చేసాం. ఒక 20 days టైంలో మాకు డిఫమేషన్ నోటీస్కి రిప్లై చేయాలని కూడా పంపించడం జరిగింది. ఇది మొత్తం మీద ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ పై వచ్చినటువంటి ఆ ఫేక్ సర్క్యులర్ ఏదైతే అవుతుందో, ఆ లెటర్ ఏదైతే అవుతుందో, ఆ లెటర్ అంతా కూడా తప్పుల తడక, అది ఒక రకంగా క్రియేట్ చేసిరు. దాంట్లో ఎటువంటి జెన్యూనిటీ లేదు,
ఆ లెటర్లో ఎక్కడ కూడా అంటే ఇద్దరు ట్రెజరర్లు ఉండరు కావచ్చు, ఆ ఆఫీస్ అడ్రస్ కావచ్చు, ఇదంతా కూడా ఫేక్. మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాం. ఖచ్చితంగా వారి మీద లీగల్గా మేము ఫైట్ చేస్తాం. చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే ఫేక్ ఉన్నారో ఈ ఫేక్ ఎవరైతే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా భవిష్యత్తులో యాక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఎంపీ మీద, పార్టీ నాయకుల మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ తాట తీస్తామంటూ మరి ఫైమ్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ కేసు ఎక్కడ దాకా పోతుంది, మరి పోలీసులు దీన్ని ఎలా దర్యాప్తు చేస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, CCS హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.